మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందుకే ధర్మం గురించి వినాలని ధర్మరాజాదులు అడుగడుగునా తగతగలాడారు. అలా ధర్మరాజు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఆయన దొరికిన భాగ్యం ఏంటంటే అనేక మహర్షులు వస్తున్నారండి. చిత్రం, ఈ మహర్షులు ఒక్కడు కూడా వెళ్ళి సభలో ఉన్నాడు కదా, కొలువులో ఉన్నాడు కదా, రాజ్యంలో ఉన్నాడు, అధికారంలో ఉన్నాడు అని చెప్పి దుర్యోధనుడితో మీటింగ్ వేసుకోలేదు. అందుకే సాధారణ సభలో ఉన్నవాళ్ళు, మీటింగుల్లో ఉన్నవాళ్ళు, అధికారం ఉన్నవాళ్ళు వీళ్ళ దగ్గర బిజీగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా అధికారం ఉన్నవాడు, అధికారం అయితే ఒక్కడ పలకరించేవాడు ఉంటాడు, వేరే విషయం. కానీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం వెళ్తూ ఉంటారు. కానీ చిత్రం ఏంటంటే ఒక్క మహర్షి కూడా అధికారంలో దుర్యోధన దగ్గరికి వెళ్ళలేదు. మహర్షులందరూ అధికారం లేని ఈయన దగ్గరికి వచ్చారు. ఆ మాటకు వస్తే ఇంతకు ముందు వెళ్ళి నీకోసం యజ్ఞం చేస్తే నీ దగ్గర ఉంటామన్న వాళ్ళు కూడా అక్కడికే వెళ్ళారు. అంటే అర్థం ఏంటంటే అధర్మం రాజ్యమేలిన, ధర్మం అడవులు పాలైన మేము ధర్మం పక్షాన ఉంటాం కానీ అధికారం ఉంది కదా అని అధర్మానికి భజన చేయమని చెప్పారండి. అలాంటి ఉత్తములు ఉన్నప్పుడు దేశం బాగుంటుంది. అధర్మానికి భజన చేసుకుంటే ఎక్కడంటే ఎవడు అధికారంలోకి వస్తే వాడికి భజన ఇందుడు చంద్రుడు బాగుందా? ఎంత అద్భుతం ఉపదేశించిన భారతం ఇక్కడ. మహర్షులందరూ ఎప్పుడూ వస్తున్నారు ఎవరి దగ్గరికి? ధర్మరాజు దగ్గరికి. ఎందుకంటే ఇంతకాలం ఏకఛత్రాధిపత్యమైన వైభోగం అనుభవించి పరాక్రమం ఉండి, ప్రతాపం ఉండి, రాజులందరి చేత ప్రజలందరి చేత జేజేలు కొట్టించుకున్నవాడు ఏమీ లేని వాడు అడవులు ఉన్నాడు. ఎంత హ్యూమిలేషన్ అండి, ఎంత అవమానం తలుచుకుంటే. ఒకసారి ఊహించుకుంటే ఆ స్థానం ఎంత బాధాకరం. పైగా పనులు బిజీగా ఉంటే మనకి బాధలు తెలియవు. ఇప్పుడు తీరిగ్గా అడవిలో ఉన్నాడు కనుక అడుగడుగునా కూర్చుని అవే ఎలా ఉండేవాళ్ళం, ఎలా అయిపోయింది, ఇప్పుడు ఆకుల్లో తింటున్నాం, అప్పుడు బంగారు పళ్ళలో తినేవాళ్ళం. పైగా మాటి మాటికి ఎలాంటి వారు ఎలా అయిపోయారని చెప్పడానికి ఆవిడుందో. ఎందుకంటే ఆ దెప్పి పడవడంలో నెంబర్ 1, అప్పటికి 2-3 అయ్యాయి. ద్రౌపది అన్నది ఇక్కడ ఎలా ఉండేవారు ఎలా అయిపోయారండి, అది ఇంకా బాధాకరం. తనంత వదిలేస్తే ఇంకా పర్వాలేదు, మధ్యలో అదొకటి, మధ్యలో ధర్మం చాదస్తం ఒకటి. ఏమిచ్చిందండి మీకు ధర్మం అన్నదండి ఒకసారి ఆవిడ ఆవేశంతో అన్నది. ఏమిచ్చింది ధర్మం మీకు? అధర్మం రారాజయ్యండి, ధర్మం అడవులు పాలయ్యింది. ఏమిచ్చింది మీకు ధర్మం? ఏం బాగుకున్నారు ధర్మం వల్ల అన్నది. ధర్మరాజు పరమ సౌమ్యుడు, అలాగని మెతకవాడు కాడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. ధర్మరాజు క్యారెక్టర్ ఒక్కడు చెప్పుకున్నా కాదండి, ఆయన తరచుకుంటే ఒళ్ళు పులకించిపోతుంది, హృదయం స్పందించిపోతుంది. అంత అద్భుతమైన క్యారెక్టర్. ఎంత హుందాగా మాట్లాడతాడో తెలుసా? అక్కడ అద్భుతమైన ఉపదేశం ఇస్తాడు ద్రౌపదితో. నువ్వు దుఃఖంతో మాట్లాడుతూ తప్పు చేస్తున్నావు, ధర్మాన్ని నిందిస్తున్నావు సుమా. ధర్మనింద ఎప్పుడు పనికిరాదు ఇక్కడ. ధర్మం ఏదో ఇస్తుందని ఇవ్వలేదని ఎవడు ధర్మాన్ని ఆచరించరు. ఆ పాటకు వస్తే మహర్షులందరూ ధర్మాన్ని ఏం చూసుకుని ఆచరిస్తున్నావు ఆలోచించరు ఇక్కడ. ధర్మం ఏదో ఇస్తుందని ధర్మం ఆచరించేవాడు ధర్మంతో వ్యాపారం చేసేవాడు అవుతాడు కానీ ధర్మనిష్ఠుడు కాడు సుమా. ఒకటి, ధర్మం ఏదో ఇస్తుందా ఇవ్వలేదా నాకు అనవసరం, ధర్మం ఆచరించడం నా స్వభావం అన్నాడు. ఏం అద్భుతమైన మాట! ధర్మం ఆచరించడం నా స్వభావం. అంతేగాని నేను ఇలా ధర్మం ఆచరిస్తే 10 మంది పిలిచి నాకు ధర్మరాజు అని సాలువా కప్పుతారని ధర్మాచరణ చేయట్లేదు. మరి ఎవడు చూడట్లేదు కదా అని అధర్మం చేయను. ధర్మం ఆచరించిన స్వభావం ఇక్కడ తెలుసు. ఇక్కడ ఒక మాట ఉన్నదండి, నువ్వు ఏకాంతంలో ఉన్నప్పుడు ఏం చేస్తావో అదే నీ స్వభావం అన్నాడు. అద్భుతమైన, ఎప్పుడైనా ఆలోచించలేదు. 10 మంది మధ్యలో ఉన్నప్పుడు చాలా ధ్యానం, మంత్రం, తంత్రం, ధర్మం అన్ని. ఏకాంతంలో ఉన్నప్పుడు ఏం చేస్తావో తీసుకో, అప్పుడు నువ్వేంటో నీ స్వభావం తెలిసిపోతుంది. ఇది ఆలోచించవలసిన గొప్ప అంశం. ఈ మాట అన్నది ఎవరో కాదు, మహానుభావుడు విద్యారణ్య స్వామి చెప్తారు ఈ రహస్యం. ఏమి సైకలాజికల్ అనాలిసిస్ అండి ఇక్కడ, అద్భుతమైన విషయం. అందుకే ఈ మాట చెప్తున్నాడు ఇక్కడ. ధర్మం ఏదో ఇస్తుందని ధర్మాచరణ చేయలేదు సుమా, ధర్మం ఆచరించడం నా స్వభావం అంటూ, స్వభావం హి మన కృష్ణే ధర్మే. కృష్ణే అని సంబోధించాడు. కృష్ణ అంటే ఓ కృష్ణ అనగా ద్రౌపది, ధర్మే స్వభావం, ధర్మం యందు ఉండుట నా స్వభావం. ఇందులో మరొక అంతం ఉంది. కృష్ణే అంటే ఏ కృష్ణ అని స్త్రీలింగ సంబోధన, అది పుంలింగంలో కృష్ణే అంటే కృష్ణుని యందు అని అర్థం. ఇక్కడ కృష్ణుని యందు మనస్సునున్న స్వభావం అని అర్థం కూడా చెప్పుకోవచ్చు. అది చమత్కారం అనుకోండి, మొత్తం భాషలో ఉన్న అందం ఇక్కడ. ధర్మాచరణ చేయడం నా స్వభావం. అంతేగా ధర్మం ఏదో ఇస్తుందని ఇవ్వదని చూసుకునేవాడిని ధర్మ వాణిజ్యక, వాడిని ధర్మ వ్యాపారి అంటారు ఇక్కడ. వాడు జఘన్య పురుషాధమ, వాడి నీచుడు పురుషాధముడు. ఇదొక ఉపదేశం ఉంది, అద్భుతంగా చెప్తున్నాడు. ఇలా భావించి ఉన్నాడు. అప్పుడు ద్రౌపది లెంపలు వేసుకుని, ఉత్తమరాలు కూడా కేవలం జట్టు పొడి చుట్టుకే నేను ఉన్నది అని కాకుండా వెంటనే గ్రహించి ఒక మాట అన్నది ఆవిడ.
నేను నాకు భోగాలు పోయాయని నేను అనట్లేదు. మీరు ఇంత మహానుభావులుగా మిమ్మల్ని చూసి పతి ఇంత కష్టపడుతున్నాడే అని బాధతో అన్నాను. అంతేగాని ధర్మం పట్ల నాకు గౌరవం ఉన్నది, దైవం పట్ల నాకు విశ్వాసం ఉన్నది. ఏమైనా దుఃఖంతోనైనా ధర్మాన్ని సందేహించరాదు, ఆ దోషం చేసినందుకు నన్ను మన్నించండి అంటుంది ఇక్కడ. ఏమి వ్యక్తిత్వాలండి ఒక్కొక్కటి కూడా. ఇలా ఉంటూ ఉంటే ఒక రోజున ఒక మహర్షి ధర్మరాజు వద్దకు వచ్చాడు. అప్పటికి అర్జునుడు స్వర్గలోకంలో ఉన్నాడు సహాయపడుతూ. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు వీళ్ళకి. ఇది ఒక బాధ. అసలే అన్ని విడిచిపెట్టి వచ్చాను బాధకు తోడు తపస్సుగా వెళ్ళిపోయిన అర్జునుడు జాడ కలిగట్లేదు. బహుకాలం అయిపోయింది, దుఃఖితుడై ఉన్నాడు. ఆ సమయంలో ఒక మహర్షి వచ్చాడు ఆయన వద్దకు. ఆయన పేరు బృహదశ్వుడు. ఇందులో మహాభారతంలో ఋషుల పేర్లు అని రాస్తే ఆ పేర్లన్నీ కలిపి ఒక పుస్తకం అవుతుంది. అలాంటి పనులు పెట్టుకోండి, మంచి కాలక్షేపం. రామాయణంలో మహర్షులు, భారతంలో మహర్షులు, ఆ పేర్లు అంటే పాపాలు పోతాయి. ఇప్పుడు వచ్చిన మహర్షి పేరు ఎవరు? బృహదశ్వుడు. ఈ బృహదశ్వుడు వచ్చినప్పుడు ధర్మరాజు వాళ్ళు దుఃఖిస్తుంటారు ఆ సమయానికి. ఒకరినొకరు చెప్పుకుంటూ, ఎవరు భీముడు అక్కడే ఉన్నాడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది, ధౌమ్యులు వారు, పురోహితులు వారు ఉన్నారు. వారితో కూర్చుని ఏమిటో ఇలాంటి పరిస్థితి దాపురించింది. మధ్య మధ్యలో ఎంత అనుకున్నానండి, మానవ స్వభావం ఉన్నదే అవి దుఃఖం కలిగిస్తుంటాయి. అందుకే మధ్య మధ్యలో ఎప్పటికప్పుడు ధర్మబోధ అవసరం మనకి. ఎప్పటికప్పుడు ధర్మబోధ అవసరం. ఇవాళ వినగానే రేపటి నుంచి బాగుంటామని అనిపిస్తుంది మనకి. ఆ రేపటి నుంచి అనేది గోడ మీద రాస్తాం, అదే వచ్చింది బాధ. ఎప్పుడు అడిగినా రేపటి నుంచి అన్నాను కదా అని చెప్తూ ఉంటాం, వచ్చింది బాధ. ఎప్పుడు మొదలవదు. అందుకే ఎప్పటికప్పుడు హెచ్చరించేవాడు ఉండాలండి ధర్మాన్ని అంటే చెప్తున్నా. లేకపోతే మనకు తోచిందే ధర్మం అనుకుంటాం, మనం అనుకున్నదే ధర్మం అనుకుంటాం. అదొకటి ప్రమాదం ఉంది. కనుక హెచ్చరించే వాళ్ళు ఉండాలి. అందుకే భగవంతుని నమ్ముకుంటే హెచ్చరించే వాళ్ళని ఆయనే పంపుతూ ఉంటాడు. అది కృష్ణుడిని నమ్ముకున్న పాండవుడికి ధర్మం నుంచి బెసగకుండా ఎప్పటికప్పుడు మహాత్ములు, మహర్షులు వస్తున్నారు. సత్సంగం దొరికిందంటేనే ఈశ్వరానుగ్రహం ఉందని అర్థం అవుతుంది. ఈశ్వరుడు ఎవరిని తన దగ్గరికి చేరదీయదలుచుకున్నాడో వాడికి సత్సంగాన్ని అనుగ్రహిస్తాడు. ఒకటే సత్సంగం అంటే ఇదే. అదే సత్సంగం అని ఆదివారం 4 నుంచి 5 వరకు అందరూ భజన చేసేయడము అది కాదు. సత్సంగం అంటే సత్తుతో సంఘం, సత్సంగం. సత్ సద్విషయముతో సంఘం, సద్విషయముతో సంఘం. సత్పురుషులకు వేరే జాతి లేదు, వాళ్ళకు యూనిఫారం లేదు, బ్యాడ్జీ లేదు. తెలుసుకోండి ఇక్కడ. సత్తుతో సంఘము అది ఎవరిస్తాడు? వాడు సత్పురుషుడు. అలాంటి మహర్షి వచ్చాడు. వచ్చినప్పుడు మాట్లాడుతూ, మహానుభావ, వెంటనే కళ్ళనీళ్ళు తుడుచుకుని ఎన్ని దుఃఖాలున్నా పర్సనల్ బయట చెప్పుకోండి. కానీ వచ్చిన పాత్ర ఏం చెప్పంటావు అనకుండా ఆయన వచ్చినోడు మాత్రం అగ్యప్ప జాత్యమనాలు ఇచ్చి నమస్కారం చేసి బృహదశ్వరుడు ముందు కూర్చుని, స్వామి మీ దైవాలు అంతా బాగుంది, కానీ వెళ్ళిన అర్జునుడు ఇప్పటి వరకు రాలేదు, ఎక్కడున్నాడో తెలియట్లేదు, మనసులో ఏదో బాధ కలుగుతుంది. ఎంత వివేకం ఉన్నప్పటికీ కూడా ఇదో దుఃఖం వస్తుంది. ఇప్పుడు నాకు అనిపిస్తుంది, గతంలో ఎందరు లేరు మహానుభావులు, నాకు వచ్చిన కష్టాలు ఎవరికి వచ్చి ఉండవు కదా. జాగ్రత్తగా ఉన్నారు కదా. మనం అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం, సృష్టిలో ఇంతమంది సుఖంగా ఉన్నారు, నేనే ఎందుకు కష్టంగా ఉన్నాను. ఇప్పుడు బాధ వాడు సుఖంగా ఉన్నారనా, ఇప్పుడు కష్టపడుతున్నారనా? అదేమో అర్థం కాదు కొంతమందికి. కాబట్టి ఈ మధ్య చాలా లాస్ అయ్యానంటే, అక్కడ ఒక ఆయన కూడా అలాగే లాస్ అయ్యారంటే అయితే పర్వాలేదు. అదేమిటో వాడికి కూడా జరిగిపోతే వీడికి సంతృప్తి. ఇది ఒక మానవ స్వభావం. ఏమిటో ఇవన్నీ బాధాకరమైన అంశం అండి. బయటపడుతుంటే ఒక్కొక్కటి కష్టకాలంలోనే అసలు రంగు బయటపడుతుంటాను అంటారు ఇక్కడ. అందుకే అంటున్నాడు, నా అలా కష్టపడ్డ వాళ్ళు ఎవ్వరూ లేరు. చూడు, ఇంత రాజ్యం సంపాదించి, పైగా పరాక్రమంతో, ధర్మముతో ఎంత సంపాదించి ఎన్ని బాధలు పెట్టాడు దుర్యోధనుడు. మాదంటూ ఏమీ మిగల్చలేదు, అన్నీ మా పరాక్రమంతోనే పెట్టుకుని మళ్ళీ మేము సంపాదించుకోగలిగాం. సంపాదించుకుని భూలోకంలో రాజులందరూ ఒక పాదాక్రాంతరి రాజసీయాగం చేసి ఏకఛత్రాధిపత్యం వహించిన వాడిని అన్ని పోగొట్టుకుని కూడా ఉన్నాను. బహుశా ఇన్ని కష్టాలు పడ్డవాళ్ళు ఎవ్వరూ ఉండుండరు కదా అన్నాడు మహర్షి. ఒక్కసారి చూశాడు మహర్షి. ఏమనుకుంటున్నావు, అసలు నీకు కష్టమే ఉందయ్యా అన్నాడు. ఆవిడ చుట్టూ అన్నదమ్ములన్నీ అమర్చి పెడుతున్నారు. ఆవిడేమో అక్షయ పాత్ర కూడా పట్టుకుని వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టి తర్వాత మిగిలింది తింటూ ఉన్నారు. ఏంటి లోటైంది చెప్పు. ఇంతకంటే కష్టపడ్డ మహానుభావులు చాలా మంది ఉన్నారు, అది తెలుసుకో. అయితే వాళ్ళు కష్టపడ్డారు కానీ గొప్ప వాళ్ళని చెప్పట్లేదు, కష్టంలో కూడా తళతళలాడుతూ ధర్మంతో మెరిసిపోయేది తెలుసుకో. అలాంటి వారి చరిత్ర నీకు చెప్తున్నాను విను. అది విన్న మాత్రము చేతనే మనో దుఃఖాలు పోతాయి. దానికి అంత ప్రభావ శక్తి ఉన్నది సినిమా. దాని పుణ్యశ్లోక గాథ అంటారు. కానొక పుణ్యశ్లోకుడి యొక్క చరిత్ర నీకు చెప్పబోతున్నాను.
పైగా ఇప్పుడు ద్వాపర యుగం అంతం కాబోతోంది, రానున్నది కలియుగం. ఈ కలిదోషాలు అన్నీ ఇన్ని కావు. ఇలాంటి భయంకరమైన కలిదోషాలు పోగొట్టగలిగే శక్తి, అంటే కలిదోషాలు ఉంటాయి, లోపల ఉంటాయి, బయట ఉంటాయి. అవునండి, నా చుట్టూ కలిదోషం అండి, మరి తమరులో అక్కడ కూడా ఉంది, అది గుర్తించకపోవడం కలిదోషం. ఈ కలిదోషాల ప్రభావం పోకుండా ఉండాలి అంటే ఒక గొప్ప కథ ఉన్నది. నీకు ఇంచుమించు అలాంటిది ఇప్పుడు ఏర్పడుతుంది. సెల్ఫ్ పిటి, నీ మీద నీకు జాలి. ఇది చాలా బాధాకరమైన అంశం. ఎంతకంటే ఢక్కా ముక్కీలు తిన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఢక్కా ముక్కీలు తిన్న ఫెయిల్యూర్ కేసెస్ అని చెప్తాను అనుకోవచ్చు. అన్ని కష్టాలు వచ్చిన ధర్మంలో ఎలా నిలబడ్డారో చెప్తాను. ఆ చరిత్ర వింటే ధన్యులైపోతారా ఎవరైనా. అలాంటి పవిత్రమైన చరిత్ర, పుణ్యశ్లోకుని చరిత్ర. అది నిన్న మొన్నటి కథ కాదు, ఏనాటి కథో అది చెప్తున్నాను విను అంటున్నాడు బృహదస్థుడు. వినడానికి సిద్ధపడ్డాడు ధర్మరాజు. ధర్మరాజుతో పాటు అక్కడున్న వారు అందరూ కూడాను. అటువంటి దివ్యగాథ ఏమిటో తెలుసుకున్నా. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ప్రియకాంతాయ కళ్యాణనిధయేన ధేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఈరోజు అనుకున్న సమయం కంటే ఆలస్యం చాలా అయింది. దానికి బాధ్యత దేని మీద తోయవచ్చు. ప్రధానంగా అనుకోని అవాంతరం, ట్రాఫిక్ ఇబ్బందులు అంటాం కానీ ట్రాఫిక్లో మహా ఇబ్బంది వల్ల ఏర్పడింది. ఏదైనా వెనకాల ఏదో ఈశ్వర సంకల్పం ఉండే ఉంటుంది, లేకపోతే ఇలా జరగదు ఇక్కడ. అయితే మొదటి ఇలా వస్తే తర్వాత అంతా నిర్విఘ్నంగానే జరుగుతాయి. సరే, రేపటి నుండి మనం సకాలంలో అన్ని ప్రారంభించుకుందాం. అందరూ కూడా సకాలంలో వచ్చి మహాభారత కథా శ్రవణం అనే మహాయోగం మనకు లభించింది. ఈ యోగం మనం ఒక్కరిగా అనుభవించుకోవడం కాకుండా అందరికీ చెప్పి వారు అనుభవింపజేసేట్టు చెయ్యాలి. అయితే తర్వాత రోజు యూట్యూబ్లో చూస్తాం కదా, యూట్యూబ్లో చూస్తూ ఉంటే కడుపు నిండదు భోజనాన్ని. ఇది కూడా అంతే. ఇది యజ్ఞం జరిగే చోటు. ఇక్కడ వచ్చి మనం కథాయజ్ఞంలో పాల్గొనే ధన్యులమవుదాం. రేపటి నుంచి ఈ భవ్యమైనటువంటి బృహదస్థుడు చెప్పబోయే దివ్య చరిత్ర అనేది ధన్యులమవుదాం. శుభం పూజ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ్.